హాయ్ గైస్, మనకి ఎయిర్టెల్ జియో ఐడియా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. ఇది మీ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు ఆల్మోస్ట్ 10 to 20% వరకు. అండ్ ఇందులో మనకి అన్లిమిటెడ్ 5G నెట్వర్క్ మీకు కావాలనుకుంటే మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ కూడా పెట్టారు. అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే వీడియో లైక్ చేసి మీరు ఏ నెట్వర్క్ సిమ్ యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ముందుగా జియోకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ చూద్దాం, ఈ ప్లాన్స్ ఏమిటి అనేది. సో పక్కన చూడండి, జియో ఇంట్రడ్యూసెస్ న్యూ అన్లిమిటెడ్ ప్లాన్స్ అని చెప్పి అఫీషియల్ న్యూస్ ఇది. కింద స్క్రోల్ చేసుకుంటే టారిఫ్ టేబుల్ అనేది ఇచ్చారు. దీంట్లో మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్న ప్లాన్స్ ఏంటి అని చూపించారు. పక్కన బెనిఫిట్స్, వ్యాలిడిటీ, ఆ పక్కన కొత్త ప్రైస్ ఎంత ఉంటుందో మెన్షన్ చేశారు. మంత్లీ ప్లాన్స్లో చూసుకున్నట్టయితే మనకి 155 రూపీస్ స్టార్ట్ అవుతున్నాయి. దాని మనకి వ్యాలిడిటీ 28 days ఉంటుంది. దానికి ప్రతి ప్లాన్కి 50 రూపీస్ వరకు పెరిగిపోయింది. 2 months ప్లాన్లో కూడా 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ 3 months ప్లాన్లో 100 రూపీస్ నుంచి టోటల్గా 200 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది. సో మీరు ఏ ప్లాన్ యూజ్ చేస్తున్నారో పక్కన చూడండి, దాని లాస్ట్లోనే ప్రైస్ ఎంత పెరిగిందో కూడా మెన్షన్ చేశారు. అండ్ యాన్యువల్ అయితే భయంకరంగా పెరిగింది. సో యాన్యువల్లో మనకి 2 ప్లాన్స్ ఉండేవి. 1559 రూపీస్ ఉండే ప్లాన్ని సో ఇప్పుడు అట్ ప్రెజెంట్ 1900 రూపీస్ చేశారు. అండ్ అంతేకాకుండా 3000 రూపీస్ ఉండే పర్ ఇయర్ ప్లాన్ని సో ఎంత చేశారంటే 3600 రూపీస్ చేశారు. ఆల్మోస్ట్ 600 రూపీస్ పెరిగిపోయింది 1 year ప్లాన్ది. అండ్ డేటా యాడ్ అని కూడా 15 రూపీస్ ఉండే 1 GB డేటా ఇప్పుడు 19 రూపీస్ ఉంది. అండ్ పోస్ట్ పేడ్ కూడా ఇంక్రీజ్ అయింది 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు. అండ్ ఇక్కడ మనకి నోట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అన్లిమిటెడ్ 5G డేటా విల్ బీ అవైలబుల్ ఆన్ ఆల్ 2 GB per day ఆన్ అబోవ్ ప్లాన్స్. అంటే ఇప్పుడు మీకు అన్లిమిటెడ్ 5G డేటా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఏ ప్లాన్ సెలెక్ట్ చేయాలో ముందుగానే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయో అందులోనే 2 GB per day వచ్చే ప్లాన్ని మాత్రం మీరు రీఛార్జ్ చేసుకుంటేనే మీకు అన్లిమిటెడ్ 5G డేటా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. లేకపోతే మీకు 5G డేటా అన్లిమిటెడ్గా అయితే రాదు. అదైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏదైతే ప్లాన్స్ చెప్పానో అందులో మీకు 2 GB per day ఏదైతే ఉన్నదో 2 GB ఆర్ అంతకంటే ఎక్కువ వచ్చే ప్లాన్, దాంట్లో మాత్రమే మీకు అన్లిమిటెడ్ 5G నెట్వర్క్ వస్తుంది, లేకపోతే 4Gలోనే ఉంటుంది. సో కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అవి. అండ్ ఇక్కడే మనకి ద న్యూ ప్లాన్స్ విల్ మేడ్ ఎఫెక్టివ్ ఆన్ 3rd July. సో మనకి ఇవన్నీ కూడా 3rd July నుంచి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు నుంచి కొత్త ప్లాన్స్లోనే మీరు రీఛార్జ్ చేసుకోవాలి. సో ఈలోగా మీరు వీడియో చూస్తున్నట్టయితే 3rd July కంటే ముందు సో జియోలో మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ అయిన తర్వాతే అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి సో మీకు ఏదైతే ఇప్పుడు ప్లాన్స్ ఎగ్జిస్టింగ్లో బెటర్గా ఉందో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో దాన్ని రీఛార్జ్ చేసేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకున్నది మీకు అక్కడ ఓచెస్లోనో ఎగ్జిస్టింగ్ ప్లాన్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు పాత ప్రైస్లోనే మీరు రీఛార్జ్ చేసుకున్నట్టు అవుతుంది. అదే 3rd July తర్వాత ఈ కొత్త ఏదైతే ప్లాన్స్ పెరిగాయో అందులోనే రీఛార్జ్ చేసుకోవాలి. ఇది జియోకి సంబంధించిన అప్డేట్ ఇది. ఇంకా మనం ఎయిర్టెల్ సంబంధించిన ప్లాన్స్ అయితే చూద్దాం. ఎయిర్టెల్ సంబంధించి కూడా ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తాను అది. సో అఫీషియల్ అప్డేట్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎయిర్టెల్ అనౌన్సెస్ రివైజ్డ్ మొబైల్ టారిఫ్స్ అని చెప్పి ఇది వచ్చి మనకి June 28th రిలీజ్ చేశారు. సో కింద స్క్రోల్ చేసుకుంటే మనకి ప్లాన్స్ అయితే ఉన్నాయి, సేమ్ మనకి జియోలాగే మెన్షన్ చేస్తారు. సో మనకి ప్లాన్స్, బెనిఫిట్స్ అండ్ రివైజ్డ్ MRP అంటే ఇప్పుడు కొత్తగా పెరిగిన ప్రైస్ ఎంత. సో దీంట్లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ అంటే మీకు డేటా తక్కువ వాడుకుని ఎవరైతే ఎక్కువ కాలింగ్స్కి యూజ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన ప్లాన్స్లో ఏంటంటే 179 రూపీస్ ఉండే స్టార్టింగ్ ప్లాన్ని 199 రూపీస్ చేశారు. 455 ఉండేది 509 రూపీస్ అయింది. అండ్ 1800 రూపీస్ ఉండేది 2000 రూపీస్ అయింది. సో మీకు ఎగ్జిస్టింగ్ ఎంత చేంజ్ అని చూసుకోండి. అండ్ డైలీ డేటా ప్లాన్స్ అంటే మనం చెప్పింది అక్కడ సో మనకి ఉంటాయి కదా 28 daysకి, 56 daysకి, 84 daysకి, సో అండ్ 365 daysకి. సో వాటిలో కూడా మీకు ప్రైసెస్ అనేవి లాస్ట్లో చూపించారు చూడండి. సో మనకి పర్ ఇయర్ ప్లాన్లో సేమ్ మనకి జియోలాగే 3000 రూపీస్ ఉండే ప్లాన్ని 3600 రూపీస్ చేశారు. అండ్ అంతేకాకుండా మనకి 3 months ప్లాన్లో 719 రూపీస్ ఉండేది 859 అండ్ 839 రూపీస్ ఉండే ప్లాన్ని 979. ఇలా మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 100 రూపీస్, 200 రూపీస్ వరకు పెరిగింది ప్రతి ప్లాన్ మీద. సో మీరు పక్కన చూడండి, సో పాత ప్లాన్ ఎంత ఉంది, బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ కొత్త ప్లాన్ ప్రైస్ ఎంత ఉందో చూసుకోండి. అండ్ అంతేకాకుండా మనకి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్కి సంబంధించి కూడా ఇంక్రీజ్ అయింది ప్రైస్ అనేది. ఎయిర్టెల్ యూజర్స్ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే మీకు అన్లిమిటెడ్ 5G డేటా కావాలంటే మాత్రం మీరు రీఛార్జ్ చేసుకునే ప్లాన్లో మీకు 2 GB per day అయితే రావాల్సి ఉంటుంది, అది అంతకంటే ఎక్కువైనా సరే. సో ఇక్కడ మీకు 5G అన్లిమిటెడ్ డేటా కావాలంటే మాత్రం ఇక్కడ పైన ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో సో అందులో మీకు ఏదైతే ఒక రోజుకి 2 GB ఆర్ అంతకంటే ఎక్కువ వచ్చే ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం రీఛార్జ్ చేసుకుంటేనే
మీకు 5G అన్లిమిటెడ్ డేటా ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే మాత్రం 5G అన్లిమిటెడ్ డేటా రాదు. సో ఇదైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అది జియో యూజర్స్కి వర్తిస్తుంది, ఎయిర్టెల్ కూడా. సో మనకి విఐ అంటే మనకి ఐడియా ఉంది కదా, దానికి కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాగే 2GB ప్లాన్స్ సార్ అందుకంటే ఎబు ఉంటే మాత్రమే మీకు 5G అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. ఇదైతే క్లియర్గా తెలుసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి 3rd జూలై నుంచి అంటే స్టార్ట్ అవబోతున్నాయి. సో అప్పటి వరకు మీరు రీఛార్జ్ చేసుకుంటే పాత ప్లాన్స్ ఉంటాయి. 3rd జూలై నుంచి మాత్రం మీకు కొత్త ప్లాన్స్ ఏవైతే ఇప్పుడు ప్రైస్ పెరిగాయో అవే చూపిస్తే మీరు అవే రీఛార్జ్ చేసుకోవాలి. సో ఐడియా కూడా ఆల్మోస్ట్ ఎలాగే పెరిగిపోయినాయి, మనకైతే దొరకలేదు కాబట్టి నేనైతే జియో అని ఎయిర్టెల్ అయితే మెన్షన్ చేశాను. సో మీరు ఏది యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. అండ్ మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ప్లాన్స్ మీకు ఎలా అనిపించాయో మెన్షన్ చేయండి. సో వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.